గుట్టకాడ కాదు, ఊళ్ళో లక్ష్మీదేవి గుడి ఫ్రెండ్స్. ఇది మా ఊళ్ళే లక్ష్మీదేవి గుడి ఉంది. మంచిగా అంటే మంచిగా అన్ని పండుగలకు పోవచ్చు. మనం పుట్టినరోజులు ప్రతిదానికి పోయి అర్చన చేయించుకోవచ్చు. ఎందుకంటే పూజారి ఎప్పుడు పూజ చేస్తుంటాడు. మనకి గుడి కూడా ఊళ్ళో దగ్గర ఉంది కనుక ప్రతిదానికి మనం దేవునికి అయితే మనం నమస్కరించుకుంటాం కనుక పోవచ్చు. ఎంత అంటే అంత మంచిగా అనిపిస్తుంది. ఇక అప్పుడే అన్ని పండుగలకు దసరాకు ఇక్కడ జంబి కూడా జరుగుతుంది. దసరా అప్పుడు జంబి కూడా జరుగుతుంది ఫ్రెండ్స్. అందుకని ఎప్పుడు ఎవరి పెళ్ళిళ్ళు శుభకార్యాలైనా ఫస్ట్ అయితే ఇక్కడ దేవునికి నమస్కరిస్తారు. మరి ఈ కోళ్ళను చూస్తే మీరు ఏమనుకుంటారు? గిన్ని కోళ్ళను పట్టుకున్నా అనుకుంటారా? ఇవి పల్లెకాడ కొనుక్కొచ్చిన కోళ్ళు. ఇక కోళ్ళు కొనుక్కొస్తే వెంటనే మనం వచ్చినాక ఇడవరాదు కదా, ఎందుకంటే పారిపోతాయి అవి. అందుకనే ఇట్లా తాళ్ళు కట్టి కట్టేసినట్టు కట్టేద్దామని తాళ్ళు కట్టిన. ఈ కోళ్ళు మంచిగా ఉన్నాయి కదా, మనకి ఏంది పట్టుకొని ఒక వీడియో తీసుకుందామని ఇట్లా మంచిగా తీస్తా అంటే అన్నీ ఒకే సైజు ఉన్నాయి. మళ్ళీ ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా లేవు, అన్నీ ఒకంతే ఉన్నాయి. అయితే మా అమ్మ కూడా కోళ్ళు ఉండే మాకు చిన్నప్పుడు. ఆమె ఏం చేస్తూ అంటే కొత్త కోడి కొనుక్కొచ్చినప్పుడు మాత్రం మన ఇంటికాడ కోడి ఇక్కడ ఇది మా ఇల్లు నేను ఇక్కడే ఉంటా అని దాని మనసుకు కుదుట పడేదాకా అప్పుడు వాళ్ళు బియ్యం అవి ఇవి పోసి ఇడిచిపెట్టపోదురు, ఇట్లా కట్టేతురు అన్నట్టు. అందుకని ఇక నేను కూడా అదే పెద్దవాళ్ళు మన వాళ్ళు చేసినాయని మనకి యాదకి వస్తాయి కదా, అందుకని అట్లా కట్టేసిన. ఇక నీళ్ళు చేదుకుంటున్నా. ఇక మరి ఇంకా ఇట్లా నీళ్ళు చేస్తుందని అందరు అనుకోవచ్చు, కానీ నేనైతే బాయికి బొక్కంతాడు ఎప్పుడు ఉంచుకుంటా. ఇక నల్లలు పోయని మనకి మోటర్ ఉండని అవే ఉన్నా కానీ ఇట్లా నీళ్ళు చేదుకుంటే నాకు అదొక తృప్తి అన్నట్టు. ఎందుకంటే ఆరోగ్యం కూడా బాగుంటుంది కనుక ఎన్ని నీళ్ళైనా కూడా మంచిగా చేదుకుంటా. ఇక మా కొడుకు మేము పోయినప్పుడు వాళ్ళ పిల్లలందరూ మన వీడియోలలో చాలా వీడియోలలోనే చూసిరు మీరు, పిల్లలు మంచిగా అందరు వస్తారు. ఇక అందరూ కలిసి మంచిగా టైం మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక చూడండి పొలాలు, మా ఊళ్ళే ఫుల్ పొలాలు, చెరువెనక ఎటు చూసిన పొలాలే. నీళ్ళు కూడా బాగానే అట్లనే నీళ్ళు అయితే మస్తు అంటే మస్తు. పెద్ద చెరువు ఉంది కనుక పెద్ద నీళ్ళు. ఇగో పెద్దవాగు మీరు చూసేది, పెద్దవాగు మత్తడి దునుకుతుంది అన్నట్టు చాలా చక్కగా. ఇక ఊరికి పోతున్నాం కనుక జాక్సీ గాడైతే ఇక వానికి గాలి పీల్చుకుంటాడు. మనకి గాలి మనిషి అన్నట్టు జాక్సీ. వానికి మనం గ్లాస్ దించినాం అనుకోండి, ఇక అందులోకి వెళ్ళి మొత్తం బయట నుండి గాలి పీల్చుకుంటాడు అన్నట్టు. అది వానికి అదొక హ్యాపీనెస్, అనికి అదొక తృప్తి అన్నట్టు. ఇట్లనైతే మంచిగా అంటే మంచిగా అనిపిస్తుంది. ఇక చక్కగా అనిపిస్తుంది. ఇగో మీరు చూస్తుండ్రు మా సాయి అన్నట్టు మన్మడు. ఇక ఆయనతోనైతే మస్తు టైం గడుస్తుంది. అసలు ఆయన కనిపించకుండా ఎటువేండి అని చూస్తుంటాం అన్నట్టు. సాయి లేడా అని చూస్తాం. అట్లా సాయితో బాగా టైం గడుస్తుంది ఇంటికి పోతేనైతే. ఈ కోళ్ళను మనం ఎక్కడ ఉంచాలి, అది కొంచెం ఎటేటు వీటిని ఉంచాలని చూస్తున్నాం. వీటికి మంచిగా ఒక ఏర్పాటు చేయాలి అవి ఉండడానికి. ఇక మా చిన్నామె అయితే ఇంకా కోళ్ళతో వీడియోలు ఫోటోలు అన్నీ ఇక అలా గమ్మత్ అనిపిస్తుంది. పారిపోతుంది అది చూడండి ఎట్లా పారిపోతుంది. అవి పోతాయి ఏందని ఒక పక్క బాగా అనిపిస్తుంది. ఇక ఈ సైజు ఉన్నాయి అన్నట్టు మనం తెచ్చినాయి. అయితే ఎంత ముద్దుగుంది, బుజ్జుముండ చక్కగా ఉంది. అగో మనం చేతి పెడితే టిక్కని అంటుకుంటుంది, కొట్టుతుంది అన్నట్టు, ఇట్లా కొరుకుతుంది. ఎంత మంచిగా ఉందో చూడండి. ఇక 3 ఒక్కంతే ఉన్నాయి కోళ్ళు. గమ్మత్ అంటే గమ్మత్ ఉన్నాయి, భలే ఆనందం వేస్తుంది వీటిని చూస్తేనైతే. చాలా చక్కగా అసలు కోళ్ళని చిన్నప్పుడు జాస్తుండే మా అమ్మ. కోళ్ళని జాస్తుంటే సాదుతుంటే వీటిని పిల్లి పట్టుకపోవడం అవన్నీ చిన్నప్పుడు చాలా సందడి ఉంటుండే కోళ్ళతో. అసలు పిల్లి తీసుకుపోయి తింటుండే బయట. ఇక జాక్సీ గాడైతే రాజ్యం వెళ్తాడు, ఎక్కడ పోతే అక్కడ. ఇక ఇట్లా వానికి ఇష్టమైన చోటల్లా మంచిగా నిద్రపోవడం, ఆడుకోవడం, ఎట్లా ఎంజాయ్ చేస్తుండు చూడండి. జాక్సీకి ఎక్కడ పోయినా కూడా వానికి మంచిగా గడ్డిలో వండుకున్నాడు, పెద్ద పులి లెక్క చూస్తుండు చూడురి చక్కగా. వానితోనే మనకు అసలు టైం అంతా గడిచేదే జాక్సీ బేబీతోని. వాడిని చూస్తే చాలు ఇక మస్తు అంటే మస్తు హ్యాపీనెస్ వస్తుంది, చాలా హ్యాపీనెస్ వస్తుంది. ఇక ఎంత అంటే అంత ఇది జాక్సీ గానితో మస్తు టైం గడుస్తుంది అనడానికి ఇక గట్ల ఎగురుతాడు వాడు. ఇక మన జామ చెట్టుకైతే నీళ్ళు పోతున్నాం కనుక మస్తు అంటే మస్తు ఉంది, పచ్చగా ఉన్నది, ఇంకా కూడా చక్కగా ఉంది. కాయలు అయితే ఏసంకాయలు కూడా కాస్తున్నాయి. ఇక వానకాలం అయితే ఫుల్ కాయలు కాసింది, మస్తు అంటే మస్తు కాయలు కాసింది. వర్షాకాలం చాలా కాసింది. అప్పుడు ఇంటికాడ మనం పోయినామంటే ఆ హ్యాపీనెస్సే వేరుంటుంది అసలు. ఇక ఎక్కడ ఉంటే అక్కడి హ్యాపీనెస్ వస్తుంది. ఇక ఊర్లో ఉంటే ఊర్లో మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే అంత హ్యాపీనెస్, అందరం కలిసి మాట్లాడుకోవడం, అంత సంతోషంగా ఉంటుంది నిజంగా. ఎంత దూరం పో మనకి మన ఉన్న ఊరు కన్న తల్లి అన్నట్టు ఆ సంతోషం మనం మర్చిపోము అసలు. అందుకనే నాకు చాలా ఇష్టం. ఇలానైతే పూజ చేయాలనుకుంటున్నా. ఇక అన్నీ రెడీ చేసిన, ఇక పూజ చేసిన, కొబ్బరికాయ కొట్టిన. ఎప్పుడైనా కూడా మనం ఇంట్లో మంచిగా మనం దేవుళ్ళకు పూజలు చేస్తే మనకు అదొక మంచి
పాజిటివ్ అన్నట్టు. ఏంటంటే చాలా దేవతలే కదా, మనకి ఏదైనా కూడా మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. అందుకని ఎవ్వరమైనా కూడా మనకు దొరికిన టైంలో తప్పకుండా దేవతలకు పూజ చేసుకుంటే చాలా మంచిది. చేసుకుంటాం, అందరం ఎవరమైనా చేస్తాం కదా ఫ్రెండ్స్. ఇట్లనైతే మంచిగా రోజులు గడుస్తున్నాయి. చాలా చక్కగా దేవుళ్ళకైతే ఈరోజు పేపర్ కూడా మార్చిన దేవుళ్ళ మస్తు 2 గంటలు పట్టింది నాకు పేపర్ మార్చడం, దేవుని పటాలన్నీ తుడుచుకోవడం, బొట్లు పెట్టుకోవడం, దేవుని అన్నీ తోముకోవడం, హారతులు అన్నీ అట్లా మస్తు టైం అంటే మస్తు టైం పట్టింది. అవన్నీ అట్లా ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది. ఇందాక అబ్బా ఎట్లున్నాయి అనిపిస్తుంది మనకు చూడంగానే, కానీ ఇప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. పూజలు మంచిగా ఉంటేనే ఎవరికైనా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే మనల్ని రక్షించేదే భగవంతుడు. మరి అట్లాంటప్పుడు మనం చాలా ఇష్టంగా చేయాలి. ఇక చూడూరి సందడి, మా పిల్లల సందడి. ఇక మనం నీళ్ళు నల్లలు వస్తున్నాయి, 2 నల్లలు వస్తున్నాయి. ఇక్కడ ఈ ట్యాప్ వస్తుంది, అక్కడ వస్తుంది, 2 వస్తాయి నల్లలు. ఇక వీళ్ళు రోజు వచ్చి అడుగుతారు, పెద్దమ్మ నువ్వు ఎందుకు నీళ్ళు పట్టవు అని అడుగుతారు అన్నట్టు. అందుకనే ఇక నేను నీళ్ళు అక్కడ బంద్ చేసి పెట్టేస్తా ఒకటి. ఎందుకు వట్టిగా పట్టడం, పారపోసుకోవడం ఎందుకు అని. నేను అలుకు చల్లేటప్పుడు కూడా వాటర్ చేదుకుంటా, వాస్తవానికి బాయిలే ఏదుకుంటా. ఎప్పుడన్నా నిజంగానే లేట్ అవుతుంది మనం అనిపించినప్పుడే డ్రమ్ములు అవి వాడతా. కొన్ని డ్రమ్ములను అయితే పోసి పెడతా. ఇక అడుగుతుండ్రు నాకు ఘోరంగా, నీళ్ళు ఎందుకు చేస్తున్నావు అని పిల్లలు అట్లా అడుగుతుంటారు. ఎందుకంటే వాళ్ళందరూ పైప్ వేసుకొని డ్రమ్ములు తెచ్చుకొని మరీ పట్టుకుంటారు కదా ఎవరైనా కూడా. ఇక నేనేమో ఇట్లా నీళ్ళు చేదుడుకు అలవాటు అయిపోయింది నాకు. ఇవాళ కొత్తగా మనం చిన్నప్పుడు చేదలేదా అట్లనే చేస్తుంటా. ఇప్పుడు ఈ జిమ్ము అన్నీ ఏముంటాయి, మనకు పల్లెటూరు వాతావరణాన్ని మించింది ఇంకేది లేదు. అందుకని మనం నీళ్లు చేదుకోవాలి మంచి. ఇప్పుడు ఇంటి దగ్గరనే నాకు ఇంట్లోనే తోటకూర దొరుకుతుంది, కూరగాయలు ఏంటి రామలకాయలు కాస్తాయి, అన్నీ ఉంటాయి ఆల్రెడీ. ఆల్మోస్ట్ ఏదైనా మిరప చెట్టు ఉంటే కాయలు కాస్తుంది. నేను పెట్టలే, చాలా పెడితేనైతే ఇంకా ఫుల్ కాయగూరలు ఉంటుండే. ఒకప్పుడు బీరకాయలు, సోరకాయలు, మిరపకాయలు, ఇలా పండని కాయలు లేవు. అన్ని రకాల టమాటా అయితే కిలోకు దగ్గర ఉంటుండే, ఒక్కొక్కటి అంత పెద్ద సైజు టమాటాలు కిలో ఉంటుండే. అంత మస్తు కాసినాయి అన్నట్టు. కానీ ఇక ఇప్పుడు మనం ఏదైనా కూడా ఇక మేమైతే ఏంటి చేస్తున్నామో చూడండి. ఇక మా వారైతే తాపుకొకటి ఏదన్నా ఆయనకు మంచిగా వెరైటీలు, ఫ్రెండ్స్ వాళ్ళందరూ కలిసి ఏదో ఒక వెరైటీ అయితే చేస్తారు. ఇక కొన్ని గారెలు అయితే ఉన్నాయి. ఇవి గారెలు ఏంటంటే ఏదన్నా ఒకటి మనకు తినడానికి ఉండాలి కదా. గారెలు అయితే ఎప్పుడు పడితే అప్పుడే చేసుకోవచ్చు ఎవరమైనా కూడా. అందుకని ఎప్పుడైనా మనకు తినాలనిపించినప్పుడు, మనం ఊర్లో వచ్చినప్పుడు పచ్చటి కల్జమాకు దొరుకుద్ది, అన్నీ దొరుకుతాయి కదా. ఇక చూడండి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఇప్పుడు మేము ఉన్నదైతే. నేను మస్తు షార్ట్కట్లో చేస్తున్నా వీడియో అయితే, ఎందుకంటే చాలా షార్ట్కట్ చేస్తున్నా. ఇగో లక్ష్మీ నరసింహస్వామి గుడి మా ఊళ్ళో యోగానంద లక్ష్మీ నరసింహస్వామి గుడి ఉంది ఫ్రెండ్స్. చాలా మంచి దైవం. దేవుడికి రాష్ట్రాల నుండే కాదు దేశాల నుండి వస్తారు. వేరే స్వామివారికి భక్తులు ఎక్కడెక్కడ నుండి ఉన్నారంటే చాలా చోట్ల నుండి ఉన్నారు. యుఎస్ నుండి ఉన్నారు, యూకే నుండి ఉన్నారు, ఎక్కడెక్కడి వాళ్ళు ఉన్నారు. జాతర మాత్రం మళ్ళొచ్చే నెలలు ఉంది. మస్తు ఘనంగా జరుగుతుంది, చాలా ఘనంగా జరుగుతుంది. గజస్తంభం మీరు చూసేది దేవుని గుడి ముందు. మా పిల్లలైతే దేవుళ్ళకు నమస్కరించుకుంటారు. మేమైతే ఎప్పుడు కానీ మనం నరసింహస్వామిని దర్శనం చేసుకుంది అయితే తప్పకుండా కొన్ని రోజులకోసారైనా పోతామన్నట్టు గుట్టకాడికి. చిన్నప్పుడు మా అమ్మ చెప్పింది, యోగానందపురి అని పిలిచేవారట అక్కడ. యోగానంద లక్ష్మీ నరసింహస్వామి అన్నట్టు. ఇక జాగ్సి గారు చూడండి, మనం ఎటు పోతే వాడటేనే. దేవుళ్ళ కాడికి, ఫంక్షన్లకు, మ్యారేజ్లకు ఏటైనా జాగ్సి బేబీ వచ్చుడే. ఇంకా మంచిగా అనిపిస్తుంది గుట్టకాడ. అసలు టైమే తెలియదు, మనకు టైం ఉండాలి కానీ ఎంత టైం అయినా ప్రశాంతంగా ఉండొచ్చు. మంచి దేవుళ్ళ కాడికి ఏడికైనా కానీ దేవాలయాల కాడ మనం కొంచెం టైం అయినా గడపాలి ఫ్రెండ్స్. ఇక్కడ చెప్పుకుందాం, అప్పుడు ఎంత శక్తి లభించుద్ది అంటే మాటల్లో చెప్పలేను, మీకు కూడా తెలిసే. గుడికైనా వెంటనే అదొక ప్రశాంతత వస్తుంది, మనం ప్రశాంతంగా అనిపిస్తుంది. అందుకే పెద్దవాళ్ళు ఏమంటారు, గుళ్ళకి పోతే వెంటనే పూజ అయిపోయాక కొబ్బరికాయలు కొట్టుకొని రావద్దు. ఒక 5 నిమిషాలు మీకు ఎగిరితం ఉన్న 5 నిమిషాలన్నా గుళ్ళో కూర్చుండి రావాలి, అప్పుడు మంచిది అని అంటారు. ఎందుకంటారంటే మనకు గుడిలో అంత శక్తి లభించుద్ది. మరి ఎక్కడ కూడా అసలు మనం ఎంత మంచిగా లేని వాళ్ళు కూడా గుడి కోనివ్వండి. ఇక మా పెద్ద పాప మీరు చూసేది, ఇక చూడండి ఎంత మంచిగా మీకు భక్తి అంటే మస్తు. 2 పిల్లలకు భక్తి బాగా. ఎక్కడ టెంపుల్కి వెళ్ళనివ్వండి, మస్తు భక్తి శ్రద్ధలతో
మంచిగా దేవుని దర్శనం చేసుకుంటుంది. ఆమెకి ఎంత ఇష్టం అంటే ఇంకా దేవుళ్ళు అంటే అంత ఇష్టం అన్నట్టు. పిల్లలిద్దరూ దేవుళ్ళ గుళ్ళు అంటేనే వాళ్ళకి ఇష్టం. ఇంట్లో కూడా వాళ్ళకు తొందరగా పూజ చేసుకోవడం అన్నీ మంచిగా ఇష్టం. ఇక మన యోగానంద లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర ఇగో ఇట్లా జాతర జరిగినప్పుడైతే ఇక మన కళ్ళు జాలే ఇక అంత వస్తారు. ఇక మా చిన్న పాప అయితే దేవునికి గంట కొడుతుంది మంచిగా. ఎందుకంటే దేవుళ్ళ దగ్గరకు పోతే ఒక గంట టైం అన్నది తీసుకోవాలి. కానీ మాకు చాలా ఎగిరితం ఉందని ఇక తొందరగా వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇక వీడియో అయితే దగ్గరకు వచ్చింది ఫ్రెండ్స్. ఇక ఎందుకంటే గుట్ట కన్నా అయితే కొంచెం సేపు టైం తీసుకున్నాం. కొంచెం సేపు అట్లా కూర్చుండి ఇట్లా లేచి వచ్చినాంలేండి. అసలు టైమే లేదు. అగో పోవాలి మా వారికి చాలా ఎగిరితాం. ఇక రానే వస్తున్నాం. ఎందుకంటే పచ్చటి పొలాలు అయితే కొంచెం వెనకేసిరు చెరువెనక నాట్లు. ఇప్పుడు వేరే పొలాలు అయితే ఆల్రెడీ ఈయననే అంచినాయి, అంటే వడ్లైనాయి ఆల్రెడీ. ఇక చెరువెనక ఎప్పుడు వెనకెత్తారు కదా, అందుకని ఇట్లుంటాయి అన్నమాట. ఆల్రెడీ ఇప్పుడు మన చేనుముఖ అయితే ఆల్రెడీ మొత్తం ఇక్కడ కూడా అయినాయి. కొన్ని పొలాలు ఏవో మంచిగా ఇట్లా గొల్కంచినాయి. ఇక మేమైతే ఇక గుట్టకాడికి అయితే పోయి వస్తున్నాం. చాలా సంతోషం అనిపించింది, చాలా హ్యాపీనెస్ ఉంది. మనం దేవుణ్ణి దర్శనం చేసుకోవడం చాలా. మీరు కూడా మీకు వీలైతే మీ ఊళ్ళో గుళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా మీరు పోయినప్పుడు పోయి దర్శనం చేసుకొని రండి. ఇక ఇట్లాంటి పచ్చటి పొలాలను చూస్తేనైతే ఇక నాకైతే హ్యాపీనెస్ వస్తుంది. ఇక అంతకంటే సంతోషం ఇంకోటి లేదు. ఇక చూడండి ఎన్ని పొలాలు ఉన్నాయో, మన కళ్ళు జాలాయి. అన్ని పొలాలు ఎటు చూస్తే అటు పొలాలే. ఇంటికి వచ్చినాం. ఇక జాక్సిగాడైతే చూడండి ఎంత మంచిగా ముద్దుగా కూర్చున్నాడు అక్కడగో. వాడు పారిపోవడం అంటే అటు ఇటు పోతాడని కట్టేసినాం. ఇక ఇక్కడికి బావి కాడికి వచ్చినప్పుడు ఇక్కడ పొలాలు ముందుగా లేసిర్రు అన్నట్టు. ఎంత ముందుగా లేసిరంటే ఇవి ఆల్రెడీ గొల్కాలు అంచినాయి. ఇక నీళ్ళు పెట్టుడు బంద్ చేసిర్రు అట్లా అన్నట్టు. ఇవి ముందుగా లేసిర్రు నాట్లు. చెరువెనక వెనక సీరెత్తారు ఎప్పుడైనా కూడా. ఇక కరెంట్ల కాడ చాలా ముందేస్తారు కదా, అందుకని ఇవి కోసి కల్లాలు లేస్తే అప్పుడు చెరువెనక కోతలు పడతారు అన్నట్టు. ఏదేమైనా మస్తు పొలాలు కోతల టైంలో అయితే ఫుల్ బిజీ ఉంటుంది. ఇక ఆల్రెడీ దగ్గరకు వచ్చింది కనుక ఇక స్టార్ట్ అవుతాయి కోతలు. ఎండాకాలం కోతలు చాలా రోజులు నడుస్తాయి. ఇక్కడ చెరువెనక కోతలు పట్టినాక అవి బారోలేగా వస్తారు. ఇక ఇట్లా మీకు మాత్రం టైం ఉన్నప్పుడు మీరు ఎప్పుడైనా కూడా మీకు ఎక్కడ దగ్గర ఉంటే అక్కడ దేవుళ్ళని తప్పకుండా దర్శనం చేసుకోండి. ఇక ఇంటికి వచ్చినాక ఇక పిల్లలైతే ఆడుకుంటారు. ఇక మంచిగా మా చిన్నోడు చూడుర్రి ఎంత ముద్దుగా ఆడుకుంటారు. వీళ్ళంతా ఇక వస్తే సందడి అనిపిస్తుంది. ఇక నేనైతే పొయ్యి మీద కూర వండినా. పొయ్యి మీద కూర అనుకుంటే ఆ రుచే వేరు. నేను చాలాసార్లు చెప్పిన నిజంగానే కదా ఫ్రెండ్స్. ఎందుకంటే సిలిండర్ ఉన్నా కానీ సిలిండర్ మీద దానికి ఉన్న వంట కట్టెల పొయ్యి మీద దానికి చాలా తేడా ఉంటుంది. మరి రోజు వండుకోలేం కదా, వండమంటే పొయ్యి మీద వండమని మనకు టైం దొరికినప్పుడల్లా వండుకొని తినాలని తింటున్నా. ఇక చేనులనైతే ఫుల్ బంతిపూలు చెట్లు. అన్ని పండగల వేయినా కూడా బంతిపూలు ఇంకా ఉన్నాయి అన్నట్టు. ఈ పువ్వులు పండగ వస్తేనే కట్టాలా, ఎప్పుడైనా కట్టుకోవచ్చు అని మంచిగా పువ్వులు తీసుకొచ్చి ఇట్లా మేమైతే కట్టుకుంటున్నాం. ఇక చికెన్ మళ్ళీ ఇదేంటంటే మనం ఎంత మంచిగా ఇప్పుడు చూంచుతున్నా అంటే, మీకు చికెన్ ఎందుకు చూంచుతున్నా అంటే అదొక చికెన్ ఇదొక చికెన్, అందుకే వేరు చికెన్లు అన్నమాట. ఇదేం కూర, జుట్టుకోడి. ఆ జుట్టుకోడి ఇక మా పాపకైతే మిర్చీలు పకోడీ ఇవైతే నేను వేయలే. ఇక మా హోటల్ మల్లక్క దగ్గర కొనుక్కొచ్చినాము. ఆమె హోటల్ అని పేరు కానీ వాళ్ళు మన ముందే వేసిస్తారు. అక్క హోటల్ నడపబట్టి చాలా సంవత్సరాలైంది. ఇక చెల్లె నీ కండ్ల ముంగట్నే వేసిస్తా అంటే వేసిచ్చింది. ఇక ఏ సంగి కాయలు అయితే మీకు ఏమైనా కనబడతానయా, కనబడితేనైతే కామెంట్ చేయండి. ఏ సంగిలో కూడా ఇప్పుడు అన్ని పండ్లు దొరుకుతున్నాయి మనం చూస్తున్నాం కూడా. మొన్న జామకాయలు కూడా చూసినాం చెట్టుకు. ఒకప్పుడైతే ఏ కాలంలో సీజన్ ఆ కాలంలోనే ఉంటుండే, ఇప్పుడు తప్పకుండా వేసంగి కాయలు కూడా కనబడుతున్నాయి. వీడియో అయితే అయిపోయింది ఫ్రెండ్స్. అందుకని మీరు మాత్రం మనకు తప్పకుండా మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక అట్లనే మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకైతే మన వీడియోలు తప్పకుండా పంపించండి. ఇక చూడండి జాక్సిగాడైతే ఫుల్ స్నానం చేస్తుండు మంచిగా వేడి గోరువెచ్చటి నీళ్ళు. ఎందుకంటే బాగా చల్లటి పోయకుండా గోరువెచ్చగా చేసినాం అన్నట్టు. ఎంత ముద్దుగా పోసుకుంటుండు చూడండి. బొడ్డోడు చక్కగా పోసుకుంటాడు. ఆడు చిన్న పిల్లాడు. ఇక స్నానం ఎంత మంచిగా అంటే అంత మంచిగా చేస్తాడు. ఇవనికి ఒక 2 రోజులు గ్యాప్ ఇచ్చుకుంటా పోయడమే ఇంకంతా. ఎండాకాలం కనుక ఇప్పుడు రోజు స్నానం పోసుకుంటాడు ఫ్రెండ్స్. అందుకని ఆల్మోస్ట్ రోజు చేసినట్టే చేస్తుండు. ఇక చెత్త బొత్తేరు కట్టేసినాం. ఇక ఇవైతే హనుములు. మరి మీరైతే ఫ్రెండ్స్ మన వీడియోకు తప్పకుండా లైక్ ఇవ్వండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అట్నే మీ ఫ్రెండ్స్కి బంధువులకి మన వీడియోలు షేర్ చేయండి. మీరు చూసేటి అయితే ఇవి.
అనుములు, తెల్ల అనుములు ఫ్రెండ్స్. అనుములు నల్లగా ఉంటాయి కదా, మరి అందుకే నేను మీకు చూపిస్తున్నా ఇది ప్రత్యేకంగా. ఇక ఇప్పుడు ఇట్లా తెల్ల అనుములు కూడా కాస్తున్నాయి, అందుకనే చూపిస్తున్నా ఫ్రెండ్స్. ఓకేనా.